తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతున్న వాణిజ్య పంట చెరకు. కొన్ని ప్రాంతాల్లో కొత్తగా మొక్క తోటలు నాటేందుకు సిద్ధమవుతూ ఉండగా మొక్క తోటలు నరికిన రైతాంగం తిరిగి కార్సీ చేయడం సర్వసాధారణం. మొక్క తోటలతో పోలిస్తే కార్సీ తోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు కలిసొస్తుంది. అయితే కార్సీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల దిగుబడులు నాసిరకంగా ఉంటున్నాయి. మొక్క తోటలకు ధీటుగా రెండవ పంట నుంచి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పనిసరిగా సమయానుకూలంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి చిత్కలాదేవి. చెరకు సాగులో నాటిన మొదటి సంవత్సరంలో కంటే రెండవ సంవత్సరంలో చేపట్టే కార్సీ తోటల సాగు రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కార్సీ సాగులో విత్తనం ఖర్చు, భూమి తయారీ వంటి ఖర్చులు ఉండవు కనుక ఎకరాకు 15,000 వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. గతంలో మొక్క తోటలు ఎక్కువ విస్తీర్ణంలోనూ కార్సీలు తక్కువగానూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే చెరకుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు తక్కువగా ఉండడం, పెరుగుతున్న చీడపీడలు వంటి పలు కారణాల వల్ల రైతులు అధిక కార్సీలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎంతలా అంటే కొత్తగా నాటే మొక్క తోటల విస్తీర్ణం 36% ఉంటే కార్సీ తోటల విస్తీర్ణం 64%గా ఉందని శాస్త్రవేత్తల అంచనా. తెలుగు రాష్ట్రాలలో చెరకు సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉంది. ఏపీలో 93,000 హెక్టార్లలో సాగవుతూ ఉండగా ఇక ఉత్తర కోస్తాలోనే 52,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అందులో విశాఖ జిల్లాలోనే 32,000 హెక్టార్లలో సాగులో ఉంది. అయితే సరాసరి ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇందుకు గల ప్రధాన కారణం మొక్క తోటల్లో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రైతాంగం. కార్సీ తోటలను నిర్లక్ష్యం చేయడం వల్ల దిగుబడులు నామమాత్రంగా నమోదవుతున్నాయి. కార్సీ తోటల్లో కూడా మొక్క తోటలకు ధీటుగా దిగుబడులు సాధించాలంటే తప్పనిసరిగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి చిత్కలాదేవి. ఈ మొక్క తోటలను తీసిన తర్వాత కార్సీ తోటలను చేయడానికి వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపడానికి కారణాలు ఏంటంటే సాగు ఖర్చును తగ్గించుకోవడము, అలాగే నేల తయారీకి అయ్యే ఖర్చును తగ్గించుకోవడము, అలాగే తొందరగా ఒక నెల ముందుగానే 10 నెలల పంట అయితే 9 నెలలకే వచ్చేటట్టు ఉంటుంది కనుక కార్సీ తోటల్లో ఎక్కువ యాజమాన్య పద్ధతులు కూడా పాటించవలసిన అవసరం లేదు కనుక దానివైపే మొగ్గు చూపుతారు. అయితే 2-3 కార్సీలు పర్వాలేదు, కానీ ఒక్కొక్క చోట 5-6 కార్సీలు కూడా వెళ్తారు. 5-6 కార్సీలు వెళ్ళినప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలండి. ప్రస్తుతం చెరుకుని నరికి బెల్లం చేసుకుంటున్నారు, అలాగే చక్కెర కర్మగారికి కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వాటిని ఈ మొక్క తోటలు నరికిన తర్వాత కార్సీ చేస్తారండి. ఈ కార్సీ చేసేటప్పుడు ఒక 4-5 మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సరైన యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో పాటించినట్లయితే మొక్క తోట దిగుబడులతో సమానంగా కూడా మనం కార్సీ దిగుబడులు పొందొచ్చండి. ఒక మొక్క తోట నుంచి కార్సీ చేయాలనుకుంటే కనుక కార్సీకి అనువైన రకాలను మాత్రమే ఎంచుకోవాలి. అంటే ఎక్కువ మన కార్సీకి దిగుబడులు కూడా మొక్క తోటతో సమానంగా ఇచ్చే రకాలు 93A145 అని, 97A85, 201, 63, అలాగే ఇటీవల కాలంలో రిలీజ్ అయిన రకాలు 2009A107, అలాగే 2009A252 అనే రకాలను కూడా కార్సీ చేసుకోవచ్చండి. అనువైన రకాలను మాత్రమే కార్సీ చేసుకోవాలి. ఈ కార్సీ చేసుకోవడానికి అనువైన రకాలను మొక్క తోట కొట్టిన తర్వాత ఎకరం పొలం ఒకేసారి కొట్టుకోవాలి. అంతేగాని ముక్కలుగా కొట్టుకుని అక్కడక్కడ కార్సీ చేస్తే కనుక కార్సీ దిగుబడులు గణనీయంగా తగ్గుతాయండి. ఈ కార్సీ చేసుకోవడంలో మొట్టమొదటిది మోడు చెక్కడం అండి. భూమట్టానికి మొక్క తోట నరికిన తర్వాత మోళ్ళు బాగా భూమట్టానికి లోతుగా కిందకే చెక్కుకోవాలి. పదులైన కత్తులతో కానీ పారలతో కానీ చెక్కుకుంటే కనుక మనకి పిలకలు పైపై నుంచి కాకుండా భూమిలో లోపల నుంచి వచ్చి అవి ఈ గాలులకు కానీ తర్వాత చిన్న వర్షాలకు కానీ పడిపోకుండా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మొట్టమొదటిగా సరైన రకాల నుంచి కూడా, రెండోది మోడు చెక్కుకోవడం. కార్సీ చేసే రైతులు పోషక యాజమాన్యం పట్ల కూడా కొంత అవగాహనతో ముందుకు వెళ్ళాలి. సాధారణంగా మొక్క తోటలు నాటే సమయంలో భూమిలో బస్తాల కొద్దీ ఎరువులను గుమ్మరించే మన రైతాంగం కార్సీ తోటల్లో మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీనివల్ల మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందక తొందరగా చీడపీడలకు లొంగిపోయి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. కార్సీ తోటల్లో కూడా సిఫారసు చేసిన ఎరువుల మోతాదును తప్పకుండా అందించాలంటారు శాస్త్రవేత్త.
మోడు చెక్కుకున్న తర్వాత మనకి దుబ్బుల దగ్గర ఎరువులు వేయాలండి. ఎరువులు వేయడం అనేది జరగదు ఎప్పుడూను. మనం కార్సి చేసిన వెంటనే నత్రజని, భాస్వరము, పొటాషియం 3 కూడా వేసుకోవాలండి. వీటిల్లో ముఖ్యంగా నత్రజని అయితే ఇక్కడికి 100 కిలోల యూరియా, అలాగే 250 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కాసి 3 చెక్కిన వెంటనే దుబ్బుల పక్కన చిన్న గోతులు తీసి వాటిలో వేసి కప్పాలండి. ఇలా కప్పిన తర్వాత మళ్ళీ రెండో దఫా మాత్రము నెల 15 రోజులు అంటే 45 రోజులకి ఒక యూరియా ఒకటి అంటే నత్రజని ఒకటి వేస్తే సరిపోతుంది. అది కూడా ఎకరానికి 100 కిలోలు మొక్కల పక్కన చిన్న గోతులు తీసి మాత్రమే వేయాలండి. పైన వెదజల్లకూడదనమాట. అలాగే మనకి ఈ ఎరువు వేసిన తర్వాత తప్పనిసరిగా నీటి తడి ఇవ్వాలండి. నీటి తడి ఇవ్వకపోతే మనం వేసిన ఎరువుల వాటి వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ కార్సి చేసినప్పుడు మనకి ఖాళీలు ఎక్కువగా కనిపిస్తుంటాయండి. ఈ ఖాళీలు కంపల్సరీగా నింపుకోవాలి. ఎందుకంటే మనకి దిగుబడి అనేది నిర్ణీత విస్తీర్ణానికి ఉండే గడల సంఖ్యను బట్టే మనకి నిర్ణయిస్తాం. నిర్ణీత విస్తీర్ణానికి సరిపడా మొక్కలు ఉంటాయి కనుక అవి గడల కింద మారి నరికినప్పుడు మనకి మంచి దిగుబడిని ఇస్తాయన్నమాట అండి. ఈ ఖాళీలు నింపుకోవాలంటే మనం ముందుగా ఒక వరుసలో 50 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉన్నట్లయితే కనుక అందులో కంపల్సరీగా ఈ నారు మొక్కలను పెంచుకుని వాటితో నింపుకోవాలి. కార్సి చేసే రైతులు పోషక యాజమాన్యంతో పాటు కలుపు యాజమాన్యం కూడా చాలా కీలకం. సమయానుకూలంగా సిఫార్సు చేసిన మేరకే కలుపు నివారణ రసాయన మందులను పిచికారీ చేయాలి. అంతేకాదు మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేందుకు అంతర కృషి చాలా అవసరం. అలాగే మనం కలుపు నివారణ అండి, అన్నిటికన్నా ముందు మనకి కలుపు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మొక్క తోటలలో మనకి నరికేటప్పుడే చాలా రకాల కలుపు మొక్కలు ఉంటాయి. అవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ కలుపు బాగా పెరిగి ఈ కార్సి మొక్కలతో పోటీ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కలుపు ఎక్కువగా పెరిగినట్టయితే మనకి 40 నుండి 50% వరకు కూడా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుందండి. కాబట్టి మనం కంపల్సరీగా రసాయనిక ఎరువులతో పాటు అంతర్కృషి, అలాగే మనకి మనుషులతో గొప్పు తవ్వి కలుపు తీయించడం, అలాగే మళ్ళీ వీలైతే కనుక ఒకసారి అంతర్కృషి చేయడం వంటివి చేస్తే కనుక కలుపు సమర్థవంతంగా నివారించబడుతుందండి. దీంట్లో ముఖ్యంగా మనకి మెట్రిబిజిన్ అని కార్సి చేసిన వెంటనే మెట్రిబిజిన్ అనే కలుపు మందు ఉంది. దాన్ని 600 గ్రాములు ఎకరానికి 450 లీటర్ల నీటిలో కలిపి మనము చాలా మధ్యన మొత్తం చల్లుకోవచ్చు. దానివల్ల బ్యాడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదండి. మొత్తం చల్లుకుంటే కనుక మనకి ఏకదళ బీజ జాతికి చెందిన కలుపు మొక్కలు, అలాగే వెడల్పాకు కలుపు మొక్కలు 2 కూడా నశిస్తాయి. అలాగే మనకి 45 రోజులకి ఈ కలుపు మందు చల్లిన తర్వాత 45 రోజులకి ఒకసారి కూలీలను పెట్టి మొత్తం అంతా కూడా కలుపు తవ్వించుకుని మెత్తగా చేసుకోవాలి సాయిల్ని. ఎందుకంటే ఈ మొక్క తోట కొట్టేటప్పుడు భూమి అంతా కూడా గట్టిపడిపోయి ఉంటుందండి. ఆ కార్సి తోటలో దిగుబడులు పెరగడానికి ఈ అంతర్కృషి అనేది కూడా చాలా అత్యవసరం. కాబట్టి వరుసల మధ్య మనకి ఇవి ఉంటే కనుక పశువులు ఉంటే పశువులతో నడిపే ఎరపనాగలను ఉపయోగించి అంతర్కృషి చేసుకోవచ్చు. బాగా భూమి గుల్లబారి పాత వేళ్ళు తెగి కొత్త వేళ్ళు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుందండి. కలుపు తీసినా కానీ మళ్ళీ పుడతా ఉంటాయి. అప్పుడు మనము మెట్రిబిజిన్ ప్లస్ 2,4-D అండి. మెట్రిబిజిన్ 400 గ్రాములు, అలాగే 2,4-D 800 గ్రాములు కలుపుకొని ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి చాలా మధ్యన కానీ మొత్తం అంతా కూడా బాగా స్ప్రే చేసుకుంటే కనుక పిచికారీ చేస్తే అన్ని రకాల కలుపు మొక్కలు కూడా సమర్థవంతంగా నివారింపబడతాయండి. ఈ రకంగా కాకుండా మళ్ళీ మనకి తీగజాతి కలుపు మొక్కలు అనేవి కూడా ఎక్కువగా వస్తుంటాయి కార్సీలో. ఎందుకంటే మనం ఈ తీగజాతి కలుపు మొక్కలను నివారించుకోవడానికి ఆల్మిక్స్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఈ ఆల్మిక్స్ అనే మందు ఎకరానికి 8 గ్రాములు అండి. మనం 200 లీటర్ల నీటిలో కలుపుకుని చాలా మధ్య చల్లుకుంటే చాలు. మనం మొలిచే కలుపు ఎప్పుడు చల్లాలంటే కార్సీ చేసిన 75 రోజులకి 75, 80, 90 రోజులకు కూడా చల్లుకోవచ్చండి. అలా స్ప్రే చేసినప్పుడు ఈ దుంపలు మొలవకుండానే చనిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఆ తర్వాత తీగజాతి కలుపు మొక్కల బెడద బాగా తగ్గుతుంది. ఈ విధంగా సమగ్ర కలుపు యాజమాన్యం చేపట్టి అలాగే ఎరువుల యాజమాన్యం కూడా, ఈ ఎరువుల్లో కూడా మనకి వీలుంటే కార్సీలో కూడా మనం చాలా మధ్యన జరుము లాంటిది వేసుకుని దున్నుకోవచ్చండి. దున్నుకుంటే పచ్చి రొట్టె ఎరువులు మనం వేసినట్టు అవుతుంది. భూమి కూడా బాగా గుల్లబారి భూసారం కూడా అభివృద్ధి చెందుతుందండి. అలాగే చెరుకు చెత్త ఒకటి చాలా ఇంపార్టెంట్. మనం కార్సి చేసిన వెంటనే ఎరువులు వేసుకుని నీరు పెట్టిన తర్వాత చెరుకు చెత్తని ఎకరానికి 1.5 టన్నులు అండి, 1.5 టన్నులు పల్చగా కప్పుకోవాలన్నమాట. కప్పుకుంటే మనకి కప్పుకుని దాని మీద మన శిలీంధ్రాల పొడి ఉంటుంది కదా, అది కూడా 1.25 కిలోలు చల్లితే సరిపోతుంది. చెరుకు చెత్త కప్పడం వల్ల కలుపు కూడా చాలా వరకు 20% వరకు కూడా తగ్గినట్లు మా పరిశోధనలో తేలిందండి. ప్రతిభ బయోటెక్ కొక్కోలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా రైతులు మిరపను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఎర్ర బంగారంగా పేరుగాంచిన ఈ పంటకు ఎగుమతి అవకాశాలు పుష్కలం. అయితే పంట ప్రారంభం నుంచి రసం పీల్చు పురుగులు పట్టి పీడిస్తూ ఉండడంతో ఆకుముడత ఏర్పడి పైరు గిడసబారి రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. మరోవైపు వైరస్ తెగుళ్లు సోకి తోటల్లో దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వాతావరణ ప్రతికూలత, యాజమాన్య లోపాలు వీటి వ్యాప్తికి దోహదపడుతున్నాయి. వీటిని నిరోధించేందుకు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు జమ్మిగుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మిరప పంటను మించినది మరోటి లేదు. గతేడాది మిరప సాగులో రైతులు మంచి ఫలితాలు సాధించారు. కాని ఈ ఏడాది బెట్ట పరిస్థితులు, వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వేసిన పంటలో పురుగులు, తెగుళ్ల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మిరప తోటలకు రసం పీల్చు పురుగుల బెడద ప్రధాన సమస్యగా మారింది. వీటి వల్ల మొక్కల్లో ముడత తెగుళ్ల ఉధృతి పెరిగి తోటంతా గిడసబారిపోవటం, పూత, పిందె రాలిపోయి దిగుబడి తగ్గిపోవటం జరుగుతోంది. వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేసే ఈ రసం పీల్చు పురుగుల వల్ల మిరపకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మిరప తోటలకు ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ ఏ విధంగా చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ఈ మధ్యకాలంలో మనము మిరప తోటల్లో గమనించినట్లయితే ఎక్కువగా తామర పురుగు, పైముడతని మనం ఎక్కువ గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క తామర పురుగు వచ్చేసి మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల వల్ల ఆకు మొత్తం కూడా పైకి ముడత మనం గమనిస్తూ ఉంటాము. దీని యొక్క నివారణకి మనము స్పైనోజాయిడ్ మందును 0.5 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చు. అదేవిధంగా మార్కెట్లో ఇమిడాక్లోపిడ్ అనే మందు ఉంది. దీన్ని 0.3 ml నుంచి 0.5 ml వరకు ఉపయోగిస్తున్నారు ఫార్మర్స్ కూడా. అదేవిధంగా మనకు థయోమిథాక్సమ్ అనే ఒక మందుని 0.5 grams లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చును. ఈ యొక్క పైముడతని మనము ఈ మధ్య ఎక్కువగా బ్లాక్ ట్రిప్స్ రావడం కూడా మనం గమనిస్తున్నాము. ఈ యొక్క వీటికి ఎక్కువగా మనకు సిమోడిస్ అనే మందు 1.5 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా ఎక్స్పోనస్ అనే మందు 0.5 ml లీటర్ నీటికి కూడా మనం పిచికారీ చేసుకోవచ్చును. దీని ద్వారా ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ నుంచి అదేవిధంగా మనకు ఈ యొక్క తామర పురుగును నివారించుకోవచ్చు. ఈ యొక్క తామర పురుగు నుండి మనకు మందులతోనే కాకుండా మనం పంట తోటలో ముఖ్యంగా పసుపు రంగు అట్టాలు కానీ, అదేవిధంగా మన బ్లూ కలర్ అట్టాలు కానీ ఇవన్నీ పెట్టడం ద్వారా కూడా, అంటే ఎకరానికి ఒక 10 నుంచి ఒక 20 పసుపు రంగు అట్టలు పెట్టడం ద్వారా దీన్ని ఈ యొక్క ఉధృతిని నివారించవచ్చును. అదేవిధంగా కింది ముడత అనేది మనకు రసం పీల్చే పురుగుల వల్ల మనకు ఆకు యొక్క మొత్తము ఆకు పైభాగం మొత్తం కూడా కిందికి వంగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నల్లి వచ్చినప్పుడు చెట్టు యొక్క మొత్తం దగ్గర కాకపోవడము, గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం గమనిస్తూ ఉంటాము. దీని నివారణకు వచ్చేసి మనకు నీటిలో కరిగే గంధకము లీటర్ నీటికి 3 గ్రాములు పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చును. అదేవిధంగా ప్రొపర్గేట్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చును. అదేవిధంగా మనకు ఈ యొక్క మిర్చిలో ముఖ్యంగా శనగపచ్చ పురుగు మనకు గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు కాయదశలో తోటలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క శనగపచ్చ పురుగు వచ్చేసి మనకు తన తల భాగం వచ్చేసి కాయలు కూడా పెట్టి మొత్తం గింజలు తినేస్తూ ఉంటుంది. దీని ద్వారా మొత్తం పంట నాశనమయ్యే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మనకు మార్కెట్లో ప్రొక్లైన్ మందు అందుబాటులో ఉంది. దీన్ని లీటర్ నీటికి 0.5 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని నివారించవచ్చును. అదేవిధంగా మనకు క్లోరోఫైరిఫాస్ మందు కూడా అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 2.5 ml మనము లీటర్ నీటి కలిపి పిచికారీ ద్వారా నివారించవచ్చును. అదేవిధంగా పొగాకు లద్దె పురుగు కూడా మనము గమనించినట్లయితే మనము ఈ యొక్క కాయని తినేస్తూ ఉంటుంది. దీని నివారణకు మనకు ముఖ్యంగా క్లోరోఫైరిఫాస్ మందు కానీ, అదేవిధంగా బేట్స్ ద్వారా, అంటే సాయంత్రం పూట మనము ఈ యొక్క బేట్స్ తయారు చేసి, అంటే మనము ఒక 5 కిలోల తవుడికి 1 లీటర్ వరకు బారాజైడ్ అనే మందు కలుపుకొని మనము చల్లుకున్నట్లయితే మన తోటల్లో ఈవినింగ్ పూట ఈ యొక్క పురుగు రాత్రిళ్ళు సంచరించి కాయలను తోల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా నివారించుకోవచ్చును. అదేవిధంగా మనకు ముఖ్యంగా తెగుల్లో చూసినట్లయితే బ్యాక్టీరియా, ఈ యొక్క చలి వాతావరణంలో మనకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని నివారణకు వచ్చేసి మనకు కార్బనిజన్ మందు లీటర్ నీటికి 1 గ్రాము కలిపి పిచికారీ చేసిన కంట్రోల్ చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు కార్బనిజం మైక్రోచిప్ కలిపిన మందులు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చేసి మనకు 2.5 grams నుంచి 3 grams వరకు మనం ఉపయోగించినట్లయితే దీని యొక్క ఉధృతిని పూర్తిగా నిర్మించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మిరప తోటల్లో మనము
సెక్టోస్పోర్ ఆకుమచ్చ తెగులు. ఇది ఎక్కువగా మనకు తెల్ల రంగు మచ్చలు ఏర్పడి మనకు ఆకులపైన ఏర్పడుతుంటుంది. ఈ తెల్ల రంగు మచ్చలను మనం గమనించినట్లయితే ఆకులు మొత్తం కూడా ఏర్పడి ఆకులు మొత్తం రాలిపోయే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మనకు ఈ యొక్క బ్లాడెక్స్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 3 గ్రాముల పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చును. అదేవిధంగా మనకు ఈ యొక్క కొత్తగా ఎవరైతే ఇప్పుడు నాటుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు సాంప్రదాయ పద్ధతిలో మనం ఎట్లా నార్మల్గా చేసుకోవడం ద్వారా ఎక్కువగా నారుకులు తెగులు సోకే అవకాశం ఆ యొక్క నారులో మనం గమనిస్తూ ఉంటాము. దీనికి ట్రైకోడర్మా విడి కల్చర్ని మనం తయారు చేసుకుని ఆ యొక్క నారుమూలలో మనం చల్లుకున్నట్లయితే ఈ యొక్క నారుకులు తెగులు రాకుండా కూడా మనము తయారు చేసుకోవచ్చు. మిరపలో మనము పూత పురుగును కూడా గమనిస్తూ ఉంటాము. ఈ పూత పురుగు వచ్చేసి మనకు చిన్నగా అప్పుడు ఏర్పడిన పిందెల్లో మనకు ఇది అండాశయం ఉబ్బినట్లు గమనిస్తూ ఉంటాము. ఆ యొక్క అండాశయం ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ యొక్క పూత పురుగు అనేది మనకు కనబడుతూ ఉంటుంది. దీని నివారణకు కార్బోసల్ఫాన్ మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. 1.5 ml వరకు లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసినట్టు దీని యొక్క నివారణ చేపట్టవచ్చును. మిరపలో చలికాలంలో ఎక్కువగా మనం బూడిద తెగులు గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క మిరప తోటల్లో ఆకుల కింది భాగాన పౌడర్ చల్లిన మాదిరిగా మనం గమనిస్తూ ఉంటాము. దీని ద్వారా ఏంటంటే మనకు మొత్తం రసం పీల్చడం వల్ల ఆకుల యొక్క పైభాగం మొత్తం కూడా పసుపు రంగు మారిపోతాయి. ఈ విధంగా ఆకులు మొత్తం రాలిపోయే చెట్టు కూడా మనకు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించినట్లయితే మనకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకాన్ని మనం పిచికారీ చేసినట్లయితే మనకి బూడిదను నివారించవచ్చును. అదేవిధంగా మనకు డైకోఫాన్ మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క బూడిదను మనం నివారించవచ్చును. అదేవిధంగా కొనిఫెర కొమ్మ ఎండు తెగులు కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క కొమ్మల యొక్క పంగల భాగాల్లో మన విరిగిపోతూ ఉంటాయి. కొమ్మలని కూడా ముట్టుకున్నట్లయితే దీన్ని మనం గమనించుకున్నట్లయితే మనము తొందరగా దానికి పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లీటర్ నీటికి కాపాక్స్ క్లోరైడ్ మందుని 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చును. అదేవిధంగా మనకు బూజు తెగులు కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క బూజు తెగుల యొక్క పైన బూజు మాదిరిగా ఉంటుంది. దీన్ని గమనించుకున్నట్లయితే మనకు అమిస్టాన్ మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ని కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క కొనిఫెరా ఈ యొక్క కొమ్మ తెగులను మనం నివారించుకోవచ్చు. ప్రతిభ బయోటెక్ కొక్కోలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏ కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో ఉంటాయి. ఇది మనుషులకే కాదు మూగజీవాలకు కూడా వర్తిస్తుంది. పాడి పరిశ్రమ విషయంలో వేసవిలో అధిక జాగ్రత్తలు తీసుకునే రైతులు చలికాలంలో కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. సాధారణంగా శీతాకాలంలో పశువులు సరిగా మేత మేయక పాల దిగుబడి తగ్గుతుంది. ఈ కాలంలోనే గేదెలు ఎక్కువగా ఎదకు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో శీతాకాలంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ వాటికి అందించే దాణాల్లో తగు మార్పులు చేసుకుంటూ సమయానుకూలంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. అయితే ప్రస్తుతం శీతాకాలం కావడం పశువులు సరిగ్గా మేత తినక పాల దిగుబడి తగ్గుతుంటుంది. అందుకే పశువులకు శీతాకాలం ఒక గడ్డుకాలం అంటుంటారు. ఈ కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పశువుల శరీరం వేడిగా ఉండేందుకు కావలసిన ఆహారాన్ని అందించాలి. లేని పక్షంలో మేత సరిగా తినక పాల దిగుబడి తగ్గే ప్రమాదముంది. అంతేకాదు చలికాలంలో అనేక వైరస్లు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల గేదెలు రోగాల బారిన పడతాయి. పశువులను ఉంచిన షెడ్ల చుట్టూ గోనె సంచులు అమర్చాలి. ఇక వాటికిచ్చే ఆహారంలో పోషక విలువలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. ముఖ్యంగా శీతాకాలంలో వీటిని మనము యాజమాన్య పద్ధతులు అవలంబించకపోతే రైతుకు చాలా రకాలుగా నష్టం కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ముందు మనము ఈ గేదెల పశువుల్లో ఈ ఎద గురించి చూసుకునేటప్పుడు ఇవి సీజనల్ బ్రీడర్స్ అంటారు. ఇవి ఎక్కువగా శీతాకాలంలోనే ఎద లక్షణాలు కనిపిస్తాయి. శీతాకాలంలోనే రైతులు చూలు కట్టించుకోవాలి. ముఖ్యంగా ఈ శీతాకాలం అనేది వీటిలో మనకు చల్లగాలి తగిన తర్వాత సెప్టెంబర్ నెల నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా అంటే మార్చి నెల వరకు అంటే ఉగాది వరకు కూడా మనకు చలి అనేది ఉంటుంది. కాబట్టి ఈ కాలంలోనే ఈ గేదె పశువులు ఎక్కువగా ఎదకు వస్తాయి. ఈ ఎదకు వచ్చినప్పుడు ఈ సూలు కట్టించడం అనేది రైతులు తప్పకుండా చేయాలి. అందువలన ఈ కాలంలో రైతులు చాలా శ్రద్ధగా తమ యొక్క గేదె పశువుల్ని ప్రతిరోజు పరిశీలించి వాటి యొక్క నడుంపై
చెయ్యి వేసి అవి నడుముని కిందకు ఉంచినట్లయినా, తోక తరచుగా పైకి ఎత్తినట్లయినా, లేదా చిరువుచ్చ పోసినట్లయినా, లేదా కచ్చపదవులు ఉబ్బి ఉన్నట్లయినా వెంటనే గమనించి సమీప పశువైద్యుని సంప్రదించి వీటిని కృత్రిమ గర్భధారణ చేయించాలి. కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత 20-21 రోజుల్లో మళ్ళీ ఎదక రాకపోయినట్లయితే 3వ మాసంలో అంటే 60 రోజుల నుంచి 90 రోజుల మధ్య సూలు పరీక్ష చేసి సూడి కన్ఫర్మ్ అయిన తర్వాత, నిర్ధారణ జరిగిన తర్వాత వీటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఇక రెండవది ఈ గేదెల పోషణ. మేత సరైనటువంటి పోషకాలతో కూడినటువంటి మేత ఇవ్వవలసి ఉంటుంది. అది శరీరానికి ఫిజియోలాజికల్ యాక్టివిటీస్కి కావలసినటువంటి ఎనర్జీ. ఇకపోతే పాడి ఉత్పత్తి. పాడి ఉత్పత్తికి కూడా ఈ యొక్క శక్తి అవసరము. పాడి ఎక్కువగా ఉత్పత్తి జరగాలంటే సరైనటువంటి పోషణ ఉండాలి. ఇక మూడోది గర్భధారణ కలిగి ఉంటాయి. అడ్వాన్స్ ప్రెగ్నెంట్లో ఉంటాయి. 7వ నెల, 8వ నెల, 9వ నెల, 10వ నెల సూళ్ళలో ఉంటాయి. ఈ సూడి మెయింటెనెన్స్ కూడా మనము పోషణ కలిగించాలి. కాబట్టి ఇక్కడ 3 రకాలుగా వీటికి మేత మనం అందివ్వాలి. అందువలన రైతులు ఈ యొక్క శీతాకాలం వచ్చేటప్పుడు మేత మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. పచ్చగడ్డిని ఈ యొక్క గేదె పశువులకు 35 నుంచి 40 కేజీలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కేజీ దానా ఇవ్వాలి. అదేవిధంగా చివరి సూళ్ళలో ఉండేటప్పుడు రోజుకు 1 కేజీ దానా అధికంగా ఉండాలి. అంటే 8, 9, 10 మాసాల్లో సూళ్ళలో ఉండేటప్పుడు రోజుకు 1 దానా 1 కేజీ దానా అధికంగా ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క గేదె పశువులకు రోజుకి 100 గ్రాముల వరకు ఈ మినరల్ మిక్చర్ అనేది, అంటే ఖనిజ లవణాల పొడి అనేది ఇస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఖనిజ లవణాల పొడి 100 గ్రాములు ప్రతి పశువుకి తప్పకుండా ఇవ్వాలి. ఇచ్చినట్లయితే అవి సకాలంలో ఎదకు వచ్చి సూలు కడతాయి. అదేవిధంగా పాడి ఉత్పత్తి కూడా బాగుంటుంది. ఈ యొక్క దానాలో మనం ముఖ్యంగా 18 నుంచి 20% మాంసకృతులు ఉండేటట్టు దానా తయారు చేసుకుని ఈ దానాని గేదె పశువులకు మేపుకున్నట్లయితే శీతాకాలంలో చలి నుంచి తట్టుకుంటాయి. పాడి ఉత్పత్తి బాగుంటుంది, పునరుత్పత్తి బాగుంటుంది. అలాగే 4 కేజీలు ప్రతిరోజు కూడా ఎండు మేత ఈ పాడి పశువులకు ఇవ్వాలి. ఎండు మేత ఎందుకు ఇవ్వాలంటే వాటి యొక్క ఆకలిని, అంటే బల్కినెస్ని, కడుపు పొట్ట నిండుగా ఉండేటట్టు ఒక ఫీలింగ్ పశువుల్లో కలగాలంటే ఖచ్చితంగా ఈ ఎండుగడ్డ అనేది రోజుకి 4 కేజీలు ఉంటుంది. వీటిలో డ్రై మ్యాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ 4 కేజీలు ఎండుగడ్డ అనేది ఇవ్వాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.